రాహుల్ గాంధీని డిస్క్వాలిఫై చేసిన వ్యవహారాన్ని చెప్పి అడుగుతున్నారు. చూడండి, చంద్రబాబు నాయుడు గారు అనే ఆయనకు ప్రయోజనం ఉంటుంది అనుకుంటే ఆయన పవన్ కళ్యాణ్ తోటి కలుస్తాడు, నరేంద్ర మోడీ గారితో కలుస్తాడు, మళ్ళీ అదే నరేంద్ర మోడీని జైల్లో పెట్టమని చెప్తాడు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మోడీ గారు కలిసే గవర్నమెంట్ను ఫామ్ చేశారు. ఆ గవర్నమెంట్లో వీళ్ళ మంత్రులు ఉన్నారు, ఈ గవర్నమెంట్లో వాళ్ళ మంత్రులు ఉన్నారు. మళ్ళీ ఆయన ఒక మహానాడులో చంద్రబాబు నాయుడు గారు ప్రత్యక్షంగా రాజకీయాల గురించి ప్రశ్నించడమే కాకుండా మోడీ గారి యొక్క కుటుంబ విషయాలను కూడా లేవనెత్తిన ఘనుడు చంద్రబాబు నాయుడు గారు. అటువంటి ఆయన మళ్ళీ ఈవేళ నేను మోడీకి నేనే ప్రధాన సలహాదారుని, మోడీకి నేనే చెప్పాను నువ్వు పెద్ద నోట్లు రద్దు చేయమని, మోడీకి నేనే చెప్పాను డిజిటల్ కరెన్సీ పెట్టమని, మోడీకి నేనే చెప్పాను 2047 విజన్ డాక్యుమెంట్ ఇమ్మని అని చెప్పాడు. జైల్లో పెట్టమని ఆయనే చెప్తాడు. 2002లో జైల్లో పెట్టమన్నాడు, 2019లో జైల్లో పెట్టమన్నాడు మోడీని. మహానాడులో వాళ్ళు మోడీ మీద మాట్లాడిన భాషని మర్చిపోయి ఈవేళ మళ్ళీ మోడీకి దాసోహం అని తిరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి నైజం గురించి నాకంటే మీకు ఇంకా బాగా తెలుసు. కానీ మీకుండే లిమిటేషన్స్ వలన, మీకుండే వీటి వలన మీరు వాటిని